హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణ ప్రక్రియ ఇక పరుగులు పెట్టనుంది. జాతీయ రహదారుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. ఈపీసీ పద్ధతిలో 5 ప్యాకేజీలుగా చేపట్టనున్న ఈ పనులను 2 ఏళ్లలో పూర్తి చేయాలని టెండర్లలో పేర్కొన్నారు. సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి తంగడపల్లి వరకు ఉత్తర భాగం రహదారిని నిర్మించనున్నారు. భూసేకరణలో సమస్యల వల్ల చాలా కాలంగా టెండర్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికీ ఇంకా 5% వరకు భూసేకరణ పెండింగ్లోనే ఉంది. యాదాద్రి, రాయగిరి ప్రాంతాల్లో భూసేకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. RRR నిర్మాణానికి అప్పటి బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే అంకురార్పణ జరిగింది. హైదరాబాద్ కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా మరో రింగ్ రోడ్డు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం భావించింది. దీనికి అవసరమైన అలైన్మెంట్ ను రూపొందించి కేంద్రానికి పంపింది. ఆ తర్వాత కేంద్రం ఆమోదించింది. భూసేకరణ చేయాల్సిన దశలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం భూసేకరణ విషయంలో అంత సక్సెస్ కాలేదు. ఇప్పటికీ కొంత భూసేకరణ చేయాల్సి ఉంది. ఇదంతా ఉత్తర భాగం కోసమే. దక్షిణ భారం ORR కోసం ఇంకా ప్రభుత్వం కింద మీద పడుతోంది. కనీసం DPR తయారీకి కన్సల్టెంట్ సంస్థలు ముందుకు రాలేదు. గ్లోబల్ టెండర్లు ఆహ్వానించి నెల రోజులు గడిచినా ఒక్క సంస్థ కూడా ముందుకు రాకపోవడంతో మళ్లీ టెండర్లు ఆహ్వానించాలని R&B అధికారులు భావిస్తున్నారు. RRR ఉత్తర భాగం పనులు జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో చేపడుతూ ఉండగా దక్షిణ భాగం పనులను తామే చేపడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా దక్షిణ భాగం కోసం గతంలో రూపొందించిన అలైన్మెంట్ లో మార్పులు చేయాలనుకుంటున్నారు. కానీ DPR తయారు చేసేందుకు కన్సల్టెన్సీ సంస్థలు ముందుకు రావటం లేదట. RRR దక్షిణ భాగాన్ని తమకు అనుకూలంగా నిర్మించుకోవాలని ప్రభుత్వంలోని పెద్దలు చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో రూపొందించిన అలైన్మెంట్ ను మార్చినట్లు విమర్శలున్నాయి. అంతేకాదు RRR దక్షిణ భాగానికి సంబంధించి సమగ్ర అధ్యయనం, భూసేకరణ, DPR తయారీ తదితర అన్ని అంశాలపై ఓ ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు దఫాలు సమావేశమైంది. అయినప్పటికీ ఎవ్వరూ DPR తయారీకి ముందుకు రావటం లేదు. పరిస్థితులు చూస్తూ ఉంటే ఉత్తర భాగానికి టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కావటం కష్టమని, దక్షిణ భాగం అసలు పట్టాలెక్కుతుందన్న నమ్మకం లేదన్న అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.